శ్రీరాముడు భూలోకం వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చింది. శ్రీరాముడు స్వయంగా తీసుకువెళ్దామని చెప్పి యమధర్మరాజు భూలోకానికి వచ్చాడు. కానీ హనుమంతుడు ఉండగా శ్రీరాముడు తీసుకెళ్ళడం కుదరదని శ్రీరాముడు గ్రహించి, శ్రీరాముడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఒక చిన్న రంధ్రాలు వేసి, హనుమ నా ఉంగరాన్ని తిరిగి తీసుకురా అని హనుమంతుడు చెప్పాడు. అప్పుడు హనుమంతుడు చిన్నగా మారి నాగలోకానికి వెళ్ళి వాసుకిని కలిశాడు. తను ఎందుకు వచ్చాడో వాసుకి వివరించాడు. చివరికి వాసుకి సహాయంతో హనుమంతుడు ఉంగరం ఉన్న స్థలాన్ని కనుగొన్నారు. కానీ ఆ ప్రదేశంలో అలాంటి ఉంగరాలు చాలా ఉన్నాయి. ఈ ఉంగరాల్లో శ్రీరాముడు ఉంగరం ఏదో తెలియడం లేదు హనుమంతుడికి. ఇది చూసిన వాసుకి శ్రీరాములు వారు త్రేతాయుగంలో జన్మించారు. ఈ శ్రీరామ ఉంగరం ఎప్పుడైతే ఈ నాగలోకానికి వస్తుందో అప్పుడు శ్రీరాముడి అవతారం ముగుస్తుంది అని హనుమంతుడి వాసుకి చెప్పింది. ఇది విన్న హనుమంతుడు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. ఇదే సమయంలో శ్రీరాముడు సరియు నదిలోకి వెళ్ళి శ్రీరాముడి అవతారాన్ని ముగించారు.